హాయ్ హలో నమస్తే. షారుఖ్ ఖాన్ బంగ్లాదేశీ క్రికెటర్ ముస్తాఫిజర్ రహమాన్ వాళ్ళిద్దరి కాంట్రవర్సీ చూద్దాం. అంటే ఇది 2-3 రోజుల నుంచి జరిగింది. ఆల్రెడీ బీసీసీఐ అతన్ని వదిలేయమంది. బట్ ఇప్పుడు చూద్దాం కాంట్రవర్సీ. ఓకే, ఇది షారుఖ్ ఖాన్ ఐపీఎల్ ఓనర్, కోల్కతా నైట్ రైడర్స్ మనకు తెలుసు, కో ఓనర్ అతను. ఐపీఎల్ 2026కి సంబంధించి అక్కడ బంగ్లాదేశీ క్రికెటర్ని కొన్నాడు అతను. ఆ వేలంలో కొన్నాడు 9 కోట్ల రూపాయలు పెట్టి. అయితే మన రీసెంట్గా బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడి జరిగింది, లించింగ్ చేశారు, ఒక 2 వ్యక్తులను చంపేశారు. కాబట్టి ఒక అన్రెస్ట్ అయితే ఉంది భారతదేశం మీద ప్లస్ ఇండియాకి మధ్యలో ఒక అన్రెస్ట్ జరుగుతుంది ప్రస్తుతానికి. ఆ కాంట్రాక్ట్స్లో ఇప్పుడు బంగ్లాదేశీ క్రికెటర్ని షారుఖ్ ఖాన్ వేలంలో కొన్నాడు అని చెప్పేసి రైట్ వింగ్ ఆర్గనైజేషన్ సంబంధించిన వాళ్ళు అతని మీద సోషల్ మీడియాలో విమర్శలు చేయడం మొదలెట్టారు. బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి ఆ క్రికెటర్ని కొన్నారని. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే, క్రికెటర్ని కొన్నావు కాబట్టి అతనికి 9 కోట్లు ఇస్తావు నువ్వు, 9 కోట్లు ఇస్తే ఆ 9 కోట్లు బంగ్లాదేశ్లు తీసుకుంటారు, బంగ్లాదేశ్ వాళ్ళు తీసుకొని హిందువుల మీద దాడి చేస్తున్నారనేది వాళ్ళ యొక్క ఆరోపణ. గతంలో పాకిస్తానీ క్రికెటర్లని మనం ఎంకరేజ్ చేస్తే పాకిస్తానీ క్రికెటర్లు ప్రైజ్ మనీ గెలిచి మన మీద టెర్రరిజం చేస్తున్నారు అని పాకిస్తానీ వాళ్ళని ఎలాగైతే బ్యాన్ చేశారో అలాంటి కాంటెక్స్లో వచ్చినటువంటిదే ఇది. ఈ బంగ్లాదేశ్కి సంబంధించి ఈ క్రికెటర్ని అదే ఆర్గ్యుమెంట్ పట్టుకొచ్చారు. ఏమని, మీరు అతని మీద ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు డబ్బులు సంపాదించి హిందువుల మీద దాడి చేస్తున్నారు బంగ్లాదేశ్లో అనేది ఇక్కడ ఇష్యూ. ఓకే, బట్ అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇంకా అది మీకు వదిలేస్తున్నాం, అది మీ అభిప్రాయం. ఓకే, నా అభిప్రాయం ఏంటంటే, దేశాలు వేరు, క్రికెటర్లు వేరు. ఇప్పుడు అతను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తరపున ఆడతలేదు, అది ఇండిపెండెంట్గా వస్తున్నాడు. ఇక్కడ వీళ్ళందరూ క్రికెటర్లు ఏంటంటే ఐపీఎల్ వేరు, ఐసీసీ మ్యాచ్లు వేరు. ఐసీసీ మ్యాచ్లు అంటే దేశం తరపున వాడతారు వాళ్ళు, ఐసీసీ మ్యాచ్లను దేశం తరపున ఆడతారు. ఐపీఎల్ మ్యాచ్లు ఏంటంటే మన దేశంలో ఉన్న టీంల తరపున ఆడతారు వాళ్ళు. ఇప్పుడు కలకత్తా నైట్ రైడర్స్ తరపున ఆడతారంటే కలకత్తా నైట్ రైడర్స్ ఎవరు, మన దేశం సంబంధించిన ఒక ఫ్రాంచైజీ అది. ఓకే, మన దేశం తరపున ఆడటానికి వస్తున్నాడు అతను. ఓకే, సరే, అది ఒక ఇండిపెండెంట్గా ఇతను కొనుక్కున్నాడు, అతను మంచిగా ఆడతాడని అతను కొనుక్కున్నాడు తప్ప బంగ్లాదేశ్కి సంబంధం లేదు, ఆ క్రికెటర్కి బంగ్లాదేశ్కి. బట్ అతని మీద ఇన్వెస్ట్ చేస్తే అతను వెళ్ళి దాడి చేస్తుంటే అతను దాడి చేయడు కదా. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు మన క్రికెటర్స్ కూడా ఇంగ్లాండ్లో అక్కడ ఇక్కడ జరిగేటువంటి కౌంటీ మ్యాచ్లో ఆడుతూ ఉంటారు. మన వాళ్ళు ఇప్పుడిప్పుడే ఫ్రెష్గా వచ్చిన వాళ్ళు అక్కడ పోయి అక్కడ కొంటూ ఉంటారు, వాళ్ళు ఆడుతుంటారు. ఓకే, వాళ్ళు ఇండిపెండెంట్గా వెళ్తారు, మన దేశం తరపున వెళ్ళరు. వాళ్ళు కొనుక్కుంటారు, వీళ్ళు వెళ్తారు, ఆడుతారు, డబ్బులు సంపాదించుకొని వస్తూ ఉంటారు. సో ఇండిపెండెంట్ కెపాసిటీలో జరిగిద్ది అది. సార్ వాట్ ఎవర్, వీళ్ళు ఏంటంటే అతని మీద ఇన్వెస్ట్ చేస్తే అతను వెళ్ళి దాడి చేస్తాడు అనేటువంటి ట్రోలింగ్ అయితే చేశారు. అంతవరకు బాగానే ఉంది సార్, వాళ్ళ అభిప్రాయం కరెక్టే. బీసీసీఐ కూడా ఏకీభవించి సరే ఈ గొడవలు ఎందుకని చెప్పి అతను వదిలేయమన్నారు, అతను వదిలేసాడు. కానీ బట్ ఈ మధ్య అతన్ని ట్రైటర్ అనే పదం వాడారు. ఈ మధ్యలో జగద్గురు రామ్ భద్రాచార్య అనే ఒక గురువు గారు ఇతను దేశద్రోహి అని పదం వాడాడండి. షారుఖ్ ఖాన్ గారిని దేశద్రోహి అనే పదం వాడాడు. ఇది ఫిజికల్ వైలెన్స్ బంగ్లాదేశ్లో జరుగుతుంటే మరి ఇక్కడ ఐపీఎల్లో పార్టిసిపేట్ చేసేటువంటి వాళ్ళకి సంబంధం లేనప్పటికి కూడా వాళ్ళు ఒక థ్రెట్ ఇచ్చారు. అతను కనుక కలకత్తా ఆడటానికి వస్తే బంగ్లాదేశ్ అతని మీద మేము దాడి చేస్తామన్నారు. ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ని అతని కనుక బంగ్లాదేశ్ అతను కేకేఆర్ తరపున ఆడటానికి కనుక వస్తే అతని మీద దాడి చేస్తాము, ఫిజికల్ అసాల్ట్ చేస్తామని సోషల్ మీడియాలో థ్రెట్ ఇచ్చారు అతనికి. సో ఇదంతా కూడా ఎస్కలేట్ అయింది. బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి గతంలో ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ క్రికెట్ ఆడేటప్పుడు మనం ఇండియాకి సపోర్ట్ చేస్తాము, వాళ్ళు బంగ్లాదేశ్కి సపోర్ట్ చేస్తారు కదా. మనం బంగ్లాదేశ్కి వ్యతిరేకంగా స్లోగన్స్ ఇస్తాము, వాళ్ళు ఇండియాకి వ్యతిరేకంగా స్లోగన్స్ ఇస్తారు కదా. అలాగా పాత వీడియోలు తిప్పారనమాట. బంగ్లాదేశీయులు భారతదేశానికి వ్యతిరేకంగా ఇచ్చినటువంటి స్లోగన్స్ని వాళ్ళు సోషల్ మీడియాలో తిప్పారనమాట.
తిప్పి సో ఫైనల్గా బీసీసీఐకి అనిపించింది ఇదంతా ఎస్కలేట్ అవుతుంది గొడవ అని చెప్పేసి షారుఖ్ ఖాన్కి ఫోన్ చేసి చెప్పారా లేకపోతే లెటర్ రాశారో తెలియదు. మీరు అతను వదిలేయమన్నారట, అతను వదిలేశాడు, అయిపోయింది, అంతటితో మ్యాటర్ క్లోజ్ అయింది. ఇది కాంట్రవర్సీ జరిగింది బంగ్లాదేశ్ క్రికెటర్కి సంబంధించి. ఓకే, బట్ ఈ షారుఖ్ ఖాన్ మీద ఇప్పుడే కాదు గతంలో కూడా చాలాసార్లు ఇతని మీద హిందుత్వ ఆర్గనైజేషన్స్కి సంబంధించిన వాళ్ళు అతని సినిమాల మీద, పర్సనల్ లైఫ్ మీద, అతను గతంలో సెక్యులర్ స్టాండ్స్ తీసుకుంటే దాని మీద కూడా గతంలో చాలాసార్లు ట్రోలింగ్ చేశారు అతనికి. 100% అతను వీళ్ళ ట్రోలింగ్కి గురయ్యాడు గతంలో కూడా. సో ఇది అతని యొక్క సంబంధించి దీనికి సంబంధించి అపోజిషన్ వాళ్ళు షారుఖ్ ఖాన్కి సపోర్ట్గా కొంతమంది మాట్లాడారు. ఆబ్వియస్లీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సపోర్ట్ చేశారు షారుఖ్ ఖాన్ని. అదే ఇప్పుడు నేను చెప్పిందే ఇప్పుడు నేనేం చెప్పాను, అతను ఒక ఇండిపెండెంట్గా వస్తున్నాడు, బంగ్లాదేశ్ తరపున రావట్లేదు, ఇతను కొనుక్కుంటున్నాడు, అతను ఒక మంచి ప్లేయర్ అని చెప్పి కొనుక్కుంటున్నాడు ఐపీఎల్ మ్యాచ్కి. మోర్ ఓవర్ ఈజ్ గోయింగ్ టు ప్లే ఫర్ అవర్ కల్కటా, ఈజ్ గోయింగ్ టు ప్లే ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ కల్కటా, నాట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ బంగ్లాదేశ్. ఓకే, సో ఒక ఇండిపెండెంట్ టార్గెట్ చేయడం కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. ప్లస్ అదే అభిప్రాయం కొన్ని కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ చేశారు. శశి థరూర్ మాట్లాడాడు షారుఖ్ ఖాన్ని సపోర్ట్ చేస్తూ. నేను చెప్పిన వర్షనే శశి థరూర్ కూడా చెప్పాడు. ఓకే, మరి బీజేపీలో చాలామందికి శశి థరూర్ అంటే ఇష్టం, ఎందుకంటే అతను రీసెంట్గా బీజేపీకి సపోర్ట్గా చాలా స్టేట్మెంట్లు చేశాడు శశి థరూర్. అక్కడ శశి థరూర్ని మెచ్చుకునే వాళ్ళు చాలామంది బీజేపీలో ఉన్నారు. ఇప్పుడు అదే శశి థరూరు ఇక్కడ క్రిటిసైజ్ చేశాడు షారుఖ్ ఖాన్ని సపోర్ట్ చేస్తూ. అతను ఏమన్నాడు శశి థరూరు, క్రికెట్ షుడ్ రిమైన్ ఎపొలిటికల్, అంటే ఇట్ షుడ్ బి అపార్ట్ ఫ్రమ్ క్రికెట్ షుడ్ బి సపరేటెడ్ ఫ్రమ్ పాలిటిక్స్, ఇన్సులేటెడ్ ఫ్రమ్ బైలేటరల్ ఇష్యూస్. మీరు దాన్ని బైలేటరల్ ఇష్యూస్ ద్వారా మీరు సెట్ చేసుకోవాలి, కానీ రాజకీయానికి క్రికెట్కి పెట్టకూడదు. పొలిటిసైజింగ్ స్పోర్ట్స్ ఈజ్ నాట్ కరెక్ట్. ముస్తాఫిజుర్ రెహమాన్ యాజ్ అన్ ఇండివిజువల్ క్రికెటర్, అదే నేను చెప్పింది, అతను ఒక యాజ్ అన్ ఇండివిజువల్ క్రికెటర్ హ్యాడ్ నో కనెక్షన్ టు ఈవెంట్స్ ఇన్ బంగ్లాదేశ్ లించింగ్. బంగ్లాదేశ్ లించింగ్కి అతని సంబంధం లేదు, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు కూడా సంబంధం లేదు ప్రస్తుతానికి, బికాజ్ ఈజ్ కమింగ్ టు ప్లే ఫర్ ఐపీఎల్ మ్యాచెస్. సో ఎక్కడో రెండు ఐసోలేటెడ్ నైబర్స్కి సంబంధించిన జరిగినప్పుడు డిప్లొమసీ ద్వారా మనం మాట్లాడాలి, కానీ ఇలా క్రికెటర్స్ మీద దాడి చేస్తూ ఉంటే కరెక్ట్ కాదు. శశి థరూర్ చెప్పిన మాట. కాంగ్రెస్కి సంబంధించిన ఇంకొక ఆయన ప్రియాంక్ ఖర్గే, ఇతను ఏమన్నాడు, బీజేపీ సెలెక్టివ్ అవుట్రేజ్ చేస్తుంది, ఓవర్సీస్ ప్లేయర్స్ని నథింగ్ దట్ ఓవర్సీస్ ప్లేయర్స్ జాయిన్ ఐపీఎల్ అంటారు బీసీసీఐ రూల్స్ నోటింగ్ దట్ ఓకే ఏదో సెలెక్టివ్ అవుట్రేజ్ చేస్తున్నారు అని ప్రియాంక గాంధీ ప్రియాంక ఖర్గే అతను ఏదో చేశాడు. తారీఖ్ అన్వర్ అంటే కాంగ్రెస్ ఎంపీ షారుఖ్ని టార్గెట్ చేయటం ఇన్అప్రోప్రియేట్ అనే పదం అతను వాడాడు. మాజీ క్రికెటర్లు కూడా కొంతమంది దీనికి సపోర్ట్ చేశారు. మదన్ లాల్ 1983లో వరల్డ్ కప్ విన్నింగ్ టీంలో ఒక మెంబర్ మదన్ లాల్, ఇతను షారుఖ్ ఖాన్ తప్పేం లేదు, అతని టీము ఇప్పుడు అతను ఇన్వెస్ట్ చేస్తున్నాడు ఎస్ఆర్కేలో, ఏమంటారంటే కోల్కతా నైట్ రైడర్స్, అతని టీం పేరేంటి మర్చిపోయాను, కేకేఆర్ కలకత్తా నైట్ రైడర్స్. ఓకే, కేకేఆర్ టీము గెలవాలని కోరుకుంటాడు కదా, అతను గెలవాలని కోరుకుంటాడు కాబట్టి అతను ఇన్వెస్ట్ చేస్తున్నాడు, బెస్ట్ ప్లేయర్స్ కొనుక్కుంటాడు, లేదంటే అతని డబ్బులు పోతాయి, అతని ఇన్వెస్ట్మెంట్ పోయింది. కాబట్టి ఒక వ్యాపారస్తుడిగా ఎవరైనా కొనుక్కోవచ్చు అనేది మదన్ లాల్ గారు చెప్పినటువంటి ఒక ఇష్యూ అన్నమాట. ఓకే, మహమ్మద్ కైఫ్, ఇతను బీసీసీఐ ఎనీవే అతనిది క్యాన్సిల్ చేసింది కాబట్టి ఓకే బీసీసీఐ డెసిషన్ వీఆర్ వెల్కమింగ్, బట్ ఇలా డివైడెడ్ రియాక్షన్స్ కరెక్ట్ కాదని మహమ్మద్ కైఫ్ షారుఖ్ ఖాన్ సపోర్ట్కి చేసిన ఒక స్టేట్మెంట్. మౌలానా సాజిద్ రషీద్ ఎవరితను ప్రెసిడెంట్ ఆల్ ఇండియా ఇమామ్ ముస్లిం అసోసియేషన్, ఓకే ఆల్ ఇండియా ఇమామ్ ఓకే ముస్లిమ్స్ ఎనీవే అతన్ని సపోర్ట్ చేస్తారు. వారిస్ పఠాన్ ఈయనెవరు ఏఎంఐ స్పోక్స్ పర్సన్, ఓకే ఇతను ముస్లిం. ఓకే, సో సోషల్ మీడియాలో కూడా చాలామంది కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు అతనికి సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. ఓకే, సో ఇది దీనికి సంబంధించి కొంతమంది ఏమంటారంటే, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యూఏఈకి చాలాసార్లు వెళ్ళారు.
యూఏఈకి చాలాసార్లు వెళ్ళి, మీకు తెలుసో లేదో నరేంద్ర మోడీ గారికి యూఏఈ వాళ్ళు హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఇచ్చారు. నరేంద్ర మోడీ గారు ఈజ్ ద విన్నర్ ఆఫ్ ది హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఆఫ్ యూఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. చాలామంది అంటారు ఏంటంటే, మోడీ గారేమో యూఏఈ వెళ్తారు, వాళ్ళని కలుస్తారు, వాళ్ళతో హైయెస్ట్ సివిలియన్ అవార్డు తీసుకుంటారు, ఇక్కడికి వచ్చి ఎందుకు ముస్లిమ్స్ మీద ఈ గొడవ అంతా రచ్చ చేస్తారు, మీరేమో ఎక్స్టర్నల్గా మీకు సంబంధాలు పెట్టుకొని ఇక్కడ ఇంటర్నల్గా ముస్లిమ్స్ మీద ఈ దాడెంత ఎందుకు అనేది చాలామంది చేసేటువంటి ఆరోపణ. సౌదీ అరేబియా కూడా వెళ్ళారు మోడీ గారు, సౌదీ అరేబియా వెళ్ళారు, చాలా 2016లో వెళ్ళారు, 19లో వెళ్ళారు. అక్కడ డిఫెన్స్కి సంబంధించిన, ఎనర్జీకి సంబంధించిన కొన్ని ఒప్పందాలు పెట్టుకున్నారు. సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ 100 కోట్లు 2019లో ఇండియాలో ఇన్వెస్ట్ చేశాడు. ఎవరు? సౌదీ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ ఇన్వెస్టెడ్ $100 billion ఇన్ ఇండియా ఇన్ 2019 అండర్ ద లీడర్షిప్ ఆఫ్ నరేంద్ర మోడీజీ. అంటే మీరేమో ముస్లిం కంట్రీస్కి వెళ్ళారు, మహమ్మద్ బిన్ సల్మాన్ అతని దగ్గర ఇన్వెస్ట్మెంట్ కూడా ఇండియాకి తీసుకొచ్చారు. మళ్ళీ ఇంకెక్కడ మీకు ఇక్కడ లోకల్ ఇండియన్ ముస్లిమ్స్తో మీ ప్రాబ్లం ఏంటి? మీరు బయట ఉన్న ముస్లిమ్స్ దగ్గరికి వెళ్తున్నారు, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, సివిలియన్ అవార్డులు తీసుకుంటున్నారు అంత, బట్ వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం విత్ అవర్ ఇండియన్ ముస్లిమ్స్ అనేది చాలామంది అడుగుతున్న ప్రశ్న. 2024లో ఖతార్ వెళ్ళారు మోడీ గారు. ఈయన 8 ఇండియన్ నావల్ ఆఫీసర్స్ వాళ్ళని విడుదల చేయమని ఖతార్లో ఆయన అడిగితే వాళ్ళు ఒప్పుకున్నారా? ఏదో ఒప్పుకున్నట్టున్నారు ఏదో. బట్ ఖతార్ వాళ్ళు ఎల్ఎన్జి సప్లై డీల్ 2048 వరకు ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు ఖతార్ వాళ్ళు. అంటే ఇండియాకి ఖతార్కి ముస్లిం కంట్రీ కదా, అగ్రిమెంట్ చేసుకున్నారు మోడీ గారి పేరు మీద. మరి ప్రాబ్లం ఏంటి ఇక్కడ అనేది? బహ్రెయిన్, ఓమన్ వెళ్ళారు మోడీ గారు. బహ్రెయిన్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు, ఇప్పుడు ఆయన యూఏఈ హైయెస్ట్ సివిలియన్ అవార్డు, బహ్రెయిన్ సివిలియన్ అవార్డు కూడా మోడీ గారికి ఇచ్చారు. అంటే ఈయన ముస్లిం కంట్రీకి వెళ్ళి ముస్లింలు హైయెస్ట్ సివిలియన్ అవార్డులు తీసుకొని వస్తున్నాడు. ఇక్కడికి వచ్చి ఇండియన్ ముస్లిమ్స్ని ఎందుకు హెరాస్ చేస్తున్నారు, టార్గెట్ చేస్తున్నారు అనేది కొంతమంది చేసేటువంటి ఆరోపణ. ఇండోనేషియా అండ్ మలేషియాకి సంబంధించి వాళ్ళకి సంబంధించి కాశ్మీర్ 2019 క్రిటిసిజం ఆఫ్ కాశ్మీర్ 2019. ఓకే, మలేషియా వాళ్ళు 2019 కాశ్మీర్కి సంబంధించి విమర్శలు చేశారట. కానీ మోడీ గారు పామ్ ఆయిల్ ఇంపోర్ట్స్, డిఫెన్స్ వాటికి సంబంధించి ఇండియనేషన్తో పొత్తు పెట్టుకున్నారట. సో ఇవన్నీ కూడా ఒక పక్కేమో వాళ్ళతో మన ఎక్స్టర్నల్గా బాగానే ఉంటున్నారు, ఈ ఇంటర్నల్గా ఎందుకు ఇదంతా అనేది. పాప ఇంటర్నల్గా ఏమో లవ్ జిహాద్ అంటారు, ఇంటర్ఫేత్ హెరాస్మెంట్ చేస్తారు, విజిలాంటిజం అంటారు, లించింగ్స్ చేస్తారు, బుల్డోజర్ జస్టిస్ అని చెప్పి మొత్తం వల్ల మసీదులని పడగొట్టారన్న ఆరోపణలు, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్లో ముస్లిమ్స్ని ఏం చేస్తారు, ఎగ్జామ్ చేశారు, హేట్ స్పీచ్లు, ఇట్లా చాలా మీద కేసులు పడ్డాయి. COVID-19లోనేమో ఇస్లామోఫోమియా స్పైక్ వచ్చింది COVID-19 టైంలో. ఓకే, మాస్క్ సర్వేసు, డిస్ప్యూట్స్, ఇవన్నీ కూడా వాళ్ళ మీద ఇంటర్నల్గా జరుగుతున్నాయి. బట్ ఎక్స్టర్నల్గా ముస్లిం దేశాలకు వెళ్తున్నారు, టైపులు పెట్టుకున్నారు, ఇన్వెస్ట్మెంట్లు తెస్తున్నారు, సివిలియన్ అవార్డ్స్ తీసుకున్నారు. సో ప్లీజ్ ట్రీట్ ఇండియన్ ముస్లిమ్స్ ఆల్సో హౌ యూ రెస్పెక్ట్ ది అదర్ కంట్రీ ముస్లిమ్స్ అని చాలామంది చేస్తున్నటువంటి రిక్వెస్ట్. చూద్దాం మరి మోడీ గారు ఏం చేస్తారు. థ్యాంక్ యూ, నమస్కారం.